నేటి వర్తమానమునకు మూలాధారమైన లేఖన భాగము పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 48వ వచనము ఇలాగూ వ్రాయబడి ఉన్నది. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ప్రార్థన చేద్దాం. మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకార యోగ్యముగులగునట్లు నా ఏలినవాడ యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఈ వట్టి మట్టి పాత్రను వాడుకొనుమని ఆన్లైన్ సర్వీస్లో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి వినగల చెవులు, గ్రహింపగల హృదయాలు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామములో త్రిత్వము తరువాతి 4వ ఆదివారపు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. తన నామం పేరట నన్ను నిలువ పెట్టుకున్న త్రియేక దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వర్తమానంలో ప్రవేశించకముందు దేవుడు ఈ నెలలోని 2వ వారంలో నాకు ఇచ్చిన చిన్న దర్శనాన్ని, దేవుడు పెట్టిన భారాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒక మధ్యరాత్రి వేళ దేవుడు తన దర్శనము ద్వారా జరగబోవు ఒక భయంకరమైన విపత్ పరిణామాన్ని కనుపరిచాడు అని నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అది ఒక లోయ ప్రాంతము. నా మనసుకి అది కాశ్మీర్ లాంటి ప్రదేశంగా అనిపించింది. అలాంటి లోయలో దట్టమైన పొగలు పైకి ఎగసి వస్తూ ఉన్నాయి. ఒక భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్ జరిగిన దాఖలాలు ఆ ప్రదేశాన్ని అలుముకున్నాయి. పైన రాబందులు, గ్రద్దలు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. ఆ లోయలో నుండి అనేకమైన శవాలు గుట్టలుగా పడి ఉంటే వారి రక్త సంబంధులు, బంధువులు మరి ఆ శవాల మీద పడి బోరున విలపిస్తూ ఉన్నారు. అరణ్య రోదన, ఆ భయంకరమైన మృత్యు ఘోషతో ఆ ప్రదేశం నిండిపోయింది. ఆ మృత్యు ఘోష ఎప్పటికీ నా చెవుల్లో మారుమోగుతూ ఉంది. నేను చాలా భయపడిపోయాను. చెమటలు పట్టేసి హఠాత్తుగా లేచి చూస్తే నేను నా గదిలో ఉన్నాను. ఆ దర్శనం యొక్క తీవ్రతలో నుండి ఒక స్వరము నాతో చెప్పిన మాట, ప్రార్థన చేయి అనే ఒక ఆదేశం. నేను ఆ రోజు నుంచి నిర్ణయం తీసుకుని ప్రతిరోజు సాయంత్రం ఇదే ఆల్టర్ దగ్గర సుమారు గంటన్నర మోకరించి మరి నా పాస్టర్ గారు నేను కలిసి ప్రార్థించడం జరుగుతూ ఉంది. ఇది ఎక్కడ ఎప్పుడు జరుగుతుందో జరగదో నాకు తెలియదు, కానీ దేవుడు ఎందుకో ఒక సృష్టి వైపరీత్యాన్ని, ఒక అగ్ని ప్రమాదానాన్ని గురించిన సూచన ముందుగానే తెలియచేశాడని నేను అనుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం నాతో కలిసి మీరు కూడా ఏకీభవించి ప్రార్థన చేయండి. ఆ విపత్తు మన వద్దే కాకపోవచ్చు, మరెక్కడైనా కానీ చాలా ప్రాణ నష్టాన్ని చవి చూసిన విపత్తు. అలాంటిది జరగకుండా ఉండడానికి దేవుడు ప్రార్థించమని ఆదేశించాడు. మీరందరూ కూడా బాధ్యతగా, భారము కలిగి మీకు అనుకూలమైన సమయంలో ప్రార్థించగలరని ఆశిస్తూ సంఘ కాపరిగా పిలుపునిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనకివ్వబడిన
3 లేఖన భాగములలో నుండి మనము ధ్యానించవలసిన సందేశం యొక్క అంశము ఏ స్పిరిచువల్ సిమ్మెట్రీ, అనగా ఆత్మీయ సౌష్ఠవము. ప్రియ దేవుని బిడలారా, మనం బాల్యములో చదువుకున్న గణిత శాస్త్రంలో మ్యాథమెటికల్ టెర్మినాలజీలో ఈ సిమ్మెట్రీ అనే మాటను చూసాం. సాధారణంగా 2 టైప్స్ ఆఫ్ సిమ్మెట్రీస్ మనకు కనబడతాయి. ఒకటి లైన్ సిమ్మెట్రీ, 2 రేషనల్ సిమ్మెట్రీ, అనగా రేఖీయ సౌష్ఠవము, 2 భ్రమణ సౌష్ఠవము. కానీ బిబిలికల్ పర్స్పెక్టివ్లోకి వచ్చేసరికి ఈ సిమ్మెట్రీ అనే దాని యొక్క అర్థం మరింత భావగర్భితంగా మనకి కనబడుతూ ఉంది. అదేంటి అనంటే, సౌష్ఠవము అనే మాటకు అవయవానురూపత్వము లేక సమరూపత అనే అర్థాన్ని మనం తీసుకున్నప్పుడు, 2 సమభాగాలలో ఒక భాగాన్ని ప్రతిబింబించే మరో భాగం యొక్క సమరూపం యొక్క సంపూర్ణత అనే అర్థం వస్తూ ఉంది సౌష్ఠవానికి. అనగా శారీరక వ్యాయామం శారీరక సౌష్ఠవాన్ని కలుగజేస్తే, ఆత్మీయ వ్యాయామం ఆధ్యాత్మిక సౌష్ఠవాన్ని కలుగజేస్తూ ఉంది. శరీరానికి ఎక్సర్సైజ్ అనేది ఒక సౌష్ఠవాన్ని సంపాదించే లక్షణము ఉంటే, మరి ఆత్మలో ఉపవసించుట అనే అభ్యాసము ద్వారా ఆత్మీయ సౌష్ఠవాన్ని ఈరోజు మనం సమకూర్చుకోవలసిన వారమై ఉన్నాం. నీ రూపంలో క్రీస్తు స్వారూప్యం, క్రీస్తు ముఖార విందపు ప్రతిరూపం ప్రతిబింబించినప్పుడు నీవు సంపూర్ణతను సంతరించుకుంటావు. అలాంటి సంపూర్ణుడే క్రీస్తు యొక్క న్యాయపీఠము ఎదుట మనము నిలవవలసి వచ్చినప్పుడు ఆయన తీర్పులోనికి రాక జీవములోనికి ప్రవేశించువాడై ఉన్నాడు అని నేటి వర్తమానం మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. నేటి పాత నిబంధన పాఠ్యభాగం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6 నుంచి 12 వచనాల్లో ఏ అపోజ్డ్ క్రిస్టియన్ క్యారెక్టర్ మనకి కనబడుతూ ఉంది. పత్రిక పాఠ్యభాగం రోమా పత్రిక 14వ అధ్యాయం 7 నుంచి 17 వచనాల లేఖన భాగంలో ఏ సపోజ్డ్ క్రిస్టియన్ క్యారెక్టర్ మనకు కనబడుతూ ఉంది. సువార్త పాఠ్యభాగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి 48 వచనాల లేఖన భాగంలో ఏ ప్రపోజ్డ్ క్రిస్టియన్ క్యారెక్టర్ మనకు కనబడుతూ ఉంది. ఏ అపోజ్డ్ క్రిస్టియన్ క్యారెక్టర్, ఏ సపోజ్డ్ క్రిస్టియన్ క్యారెక్టర్, ఏ ప్రపోజ్డ్ క్రిస్టియన్ క్యారెక్టర్. ఈ 3 ఉప అంశాల యొక్క మేళవింపులో నుండి మనం ఏ స్పిరిచువల్ సిమ్మెట్రీ అనే అంశాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. ఆనాటి యూదమత సనాతన పురాతన నిష్ఠాగరిష్ట సాంప్రదాయక ఆచారాలలో ఉపవాస వ్రతము అనేది చాలా క్రియాశీల పాత్ర పోషించేది. ప్రియ దేవుని బిడలారా, ఇశ్రాయేలీయుల యొక్క సాంప్రదాయక ఆచారాలలో వారు 1 రోజు లేదా 3 రోజులు, 7 రోజులు, 21 రోజులు ఇలాంటి కాల వ్యవధిని కలిగిన వ్రత దినాలను వారు ఏర్పాటు చేసుకునేవారు. చివరికి 40 రోజులు కూడా వారు ఉపవాస దినాలను ఏర్పాటు చేసుకున్నారు. అవి ఇశ్రాయేలు ఇంటి వారికి మనోహరమైన పండుగ దినాలుగా పరిగణింపబడుతూ ఉండేవి. అయితే రాను రాను యోధామత ప్రవిష్టులుగాను, మత ఛాందసవాదముతోనూ, మత మౌఢ్యముతోనూ, కుల జాడ్యముతోనూ ఒక ఛేదస్థాన్ని కలిగి ఉన్న పరిసయ్యులు కానీ, ఆనాటి శాస్త్రులు కానీ, మతాధికారులు కానీ ప్రార్థించడంలో ప్రవీణులుగా తమను తాము ప్రదర్శించుకోవడానికి ఉపవాసాన్ని ఒక వేదికగా చేసుకునేవారు. బహిరంగ స్థలాలలో, జన సంచారము కలిగి ఉన్న స్థలాలలో బూడిదలో కూర్చుని తమ
వస్త్రములను చింపుకుంటూ బూడిదను తల మీద పోసుకుని గుండెలు బాదుకుంటూ అందరికీ కనబడేలా, అందరికీ వినబడేలా వారి యొక్క ఉపవాస దినాలను వారు గడుపుతూ ఉండేవారు. ఇలా పెదవులతో ప్రార్థిస్తూ హృదయములో వారు దేవునికి దూరమైపోతూ ఉండడం వల్ల వారి ఉపవాస ప్రార్థన ఒక వేషధారణగా ఖండించబడినట్లుగా, విమర్శింపబడినట్లుగా ఈ యొక్క సువార్తల్లో మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గమనిస్తే మరి ఉపవాస అభ్యాసాన్ని గురించి, ఒక ఫాస్టింగ్ మరి ప్రాక్టీస్ను గురించి మనము ఆధునిక క్రైస్తవ ప్రపంచములో, క్రీస్తు కేంద్రీకృతమైన క్రైస్తవ విశ్వాసములో కొనసాగుచున్న మనము జ్ఞాపకం చేసుకోవలసిన ఒక వాస్తవం ఏంటంటే, డు నాట్ ఫాస్ట్ టు impress to men, do not fast to improve to your health, do not fast to impact God అనే వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. ఈరోజు పాత నిబంధన పాఠ్యభాగం ప్రకారం మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో మనకి చాలా స్పష్టమైన విషయాలు దృగ్గోచరం అవుతూ ఉన్నాయి. ప్రవక్తలలో అగ్రగణ్యుడిగా పిలువబడిన యెషయా మహర్షి ప్రవక్తలలో షేక్స్పియర్ వంటి వాడిగా పరిగణింపబడ్డాడు. రెండవది, ఈ యెషయా ప్రవక్తని పాత నిబంధన సువార్తికుడైన ప్రవక్తగా బిరుదుతో ఆయన్ని ప్రతిష్ఠించారు. ఈ కోణంలో మనము ప్రవక్త లేక ఋషి అనగా దేవుని దర్శించువాడు అనే అర్థం వస్తూ ఉంది. ఈ రీతిగా యెషయా గ్రంథంలో 56వ అధ్యాయం నుండి 66వ అధ్యాయాల యొక్క భాగాన్ని యెషయా యొక్క శిష్యులు సేకరించిన దేవోక్తులుగా పరిగణించడం జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క 56 నుంచి 66 గల వాక్య భాగాల్ని, అధ్యాయాల్ని తృతీయ యెషయాగా, 3వ యెషయాగా పరిగణించడం, పిలవడం జరుగుతూ ఉంది. ఇవి చెర తర్వాతి కాలానికి సంబంధించిన ప్రవచనాలుగా, ప్రవక్త పరిచర్యగా మనం చూస్తాము. ఈ అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా నిరాశ మరియు నిరీక్షణ అనే రెండు విశేషమైన అంశాలు మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా నేటి పాత నిబంధన పాఠ్యభాగంలో 5 మరి సైడ్ టాపిక్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. వాటిలో మొదటిది రిపేరింగ్, రెండవది రీబిల్డింగ్, మూడవది రెస్టోరింగ్, 4వది రెన్యూయింగ్, 5వది రివైవల్. ఈ 5 అంశాలతో కూడిన మరి శ్రేష్టమైన పాఠ్యాంశం మనకి ఈరోజు ఇవ్వబడ్డం మనం చూస్తూ ఉన్నాం. ఆనాటి ఇశ్రాయేలీల సాంప్రదాయక ఆచారబద్ధమైన ఉపవాస వ్రతాన్ని దేవుడు మరి ఖండిస్తూ ఉన్నవాడిగా, దాని యొక్క లోపాలను ఎత్తి చూపుతూ ఉన్నవాడిగా మనకి కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు, మరి మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుకొందురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు గుద్దులాడుచు ఉపవాసముందురు. ఇలాంటి ఉపవాసము నాకు అంగీకారమా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకుని బూడిద పరుచుకొని కూర్చుంజుట ఉపవాసమా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం గ్రహించవలసిన ఒక వాస్తవిక సత్యం ఏంటి అనంటే, ఈరోజు ఉపవసించే మనము చింపుకొనవలసింది మన వస్త్రములను కాదు, మన హృదయాన్ని అనే వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఉపవసించవలసింది బహిరంగంగా కాక రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి మాత్రమే కనబడవలనని మీరు ఉపవసించినప్పుడు మీ తల అంటుకుని, మీ ముఖము కడుక్కుని, మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని మరి రహస్యముగా చేయమన్న దేవుని యొక్క ఆదేశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే ఉపవసించడం అంటే మనం ఆహారం మానివేయడం మాత్రమే కాదు, కానీ ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టమని ప్రభువు ఆదేశిస్తూ ఉన్నాడు. మనం గోనెపట్ట కట్టుకోవడం మాత్రమే కాదు, కానీ వస్త్రహీనునికి వస్త్రం ఇవ్వాలి అని దేవుడు ఆదేశిస్తూ ఉన్నాడు. అలాగే మనము
మన కుటుంబముతోనూ, మన సంఘముతోనూ, మన స్నేహితులతోనూ, బంధువులతోనూ సహవాసాన్ని కలిగి ఉండడం మాత్రమే కాదు, కానీ అనాథలకు ఆశ్రయం ఇవ్వవలసిన వారమై ఉన్నాము అని దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాసము అనే పదానికి హీబ్రూ భాషలో షోమ్ అనే మాట వాడబడింది. ఈ గ్రీకు భాషలో అయితే నెస్టియా అనే మాట వాడబడింది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాటలకు వేరొక నివాసము అనే అర్థం ఉంది. అలాగే మరి దేవునితో సహవాసము అనే అర్థం ఉంది. అనగా ఈ గ్రీకు హీబ్రూ మాటల యొక్క సరైన అర్థం ఏంటంటే, నీవు లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా నివసించడమే ఉపవాసము అనే అర్థంగా మనం స్వీకరించవలసిన వారమై ఉన్నాం. ఉప అనే మాటకి క్రింద అనే అర్థం కూడా ఉంది. ఉదాహరణకి ఉప ప్రధాని, ఉప ముఖ్యమంత్రి అన్నప్పుడు పైనున్న ప్రధానికి క్రింద ఉప ప్రధాని, పైనున్న ముఖ్యమంత్రికి కింద ఉప ముఖ్యమంత్రి ఉంటారు. అలాగే ఈ ఉప అనే మాటను తీసుకున్నప్పుడు దేవుని బాహువు కిందకి రావడం అనే ఒక అర్థం ఉంది. నీవు ఉపవాసం ఉండడం అంటే దేవుని రెక్కల నీడకు రావడం, దేవుని కనురెప్పల చాటుకు రావడం, దేవుని కౌగిటికి రావడం, దేవుని ఒడిలోనికి రావడం, దేవుని నీడలోనికి రావడం అనే అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఈ లోకములో నుండి నీవు దేవుని ఆధీనము క్రిందకి రావడం ఈ ఉపవాసము అనే దాని యొక్క అర్థవంతమైన నిర్వచనం. కాబట్టి ఈరోజు మనం ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఆమోదయోగ్యకరమైన అంగీకారీకృతమైన ఉపవాసం ఉండవలసిన వారమై ఉన్నాం. ఒక అమెరికన్ డాక్టర్, ఆఫ్టర్ యూ ఫీస్ట్ యూ మస్ట్ ఫాస్ట్ అని అన్నాడు. నీవు భుజించిన తర్వాత తప్పకుండా ఉపవసించడానికి నీవు ప్రోద్బల పరచబడుతూ ఉన్నావు. మాథ్యూ హెన్రీ అనే ఒక స్కాలరు ఫాస్టింగ్ ఈజ్ ఫీస్టింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని అన్నారు. అనగా నీ భౌతికపరమైన ఆహార పానీయములను త్వజించి నీవు జీవాహారమును, జీవజలములను పానము చేయవలసిన వాడవై ఉన్నావు. ఇక్కడ మనం గమనించాలి, మానవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని కూల్చుటకు అపవాది ఆది నుండి ప్రయోగించిన ఆయుధం ఆహారం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సార్వజనీన సారస్వతంలో మొదటిసారిగా మానవుడు పడిపోవడానికి కారణం ఆహారం. ఉదాహరణకు ఆదాములు నిషేధిత ఫలాన్ని భుజించుటతో వారి యొక్క పతనాన్ని కోరి తెచ్చుకున్నారు. యాసావు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుని భ్రష్టుడిగా పరిగణింపబడ్డాడు. కాబట్టి మనం గమనిస్తూ ఉన్నప్పుడు పత్రిక పాఠ్యభాగములో మనం చదువుకుంటే, మరి రోమా పత్రిక 14:17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని మరి పౌలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని స్పష్టం చేస్తూ ఉన్నాడు. మన పత్రిక పాఠ్యభాగంలో మరి గమనించినప్పుడు, దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు, తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభువు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. అనగా మనము తినునను ప్రభువు కోసమే, తినుట మాని ఉపవసించినను అది ప్రభువు కోసమే అనే ఒక వాస్తవాన్ని మనం ఇక్కడ గమనించాలి. దీన్ని బట్టే పెద్దలు అన్నారు, మనం బ్రతకడం కొరకు తినాలి తప్ప తినడం కొరకు బ్రతకకూడదు అని. నిజమే, చాలామంది జీవితాల్లో వారి కడుపే వారి దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఉపవసించాలంటే మరి చాలా వంకలు సాకులు చెప్పే స్థితిలో మనం ఉన్నాం. కానీ ఒక్క నిమిషం ఒక్క విషయం గమనించండి, ఉపవాస ప్రార్థన అనుభవము లేనివాడు పరలోక మార్గములో ఎప్పటికీ ప్రయాణించలేడు. కాబట్టి నీ జీవితానికి వారానికి ఒక్క పూటైనా ఉపవసించి, ఉపవాసము ద్వారా, ఆకలి ద్వారా, దప్పిక ద్వారా నీ శరీరాన్ని నలుగుగొట్టుకోవలసిన అవసరం నీకు అనివార్యమై ఉన్నది అనే వాస్తవాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇంకా పౌలు అంటున్నాడు, మనము బ్రతికినను ప్రభువు కోసమే, చనిపోయినను ప్రభువు కోసమే అని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయినను
కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము అని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఉపవసించడం అంటే ఇది మరి 3 రీజన్స్ మనకు కనబడతాయి. ఒకటి మరి ఆ రిలీజియస్ రీజన్స్, మతపరమైన ఆచారంగా కొంతమంది ఆచరిస్తారు. 2 పొలిటికల్ రీజన్స్, కొన్నిసార్లు రాజకీయ సంబంధమైన నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు మనం చూస్తాం. అప్పుడు కూడా వారు మరి నీళ్లు కూడా తాగకుండా తమ కడుపును మార్చుకోవడాన్ని మనం గమనిస్తాం. కానీ ఈరోజు మన ఫాస్టింగ్ రీజన్స్ ఎలా ఉండాలంటే స్పిరిచువల్ రీజన్స్గా ఉండాలి. ఇక్కడ దేవునికి అంగీకారమైన ఉపవాసం ఎలాంటిది అని గమనిస్తే యెషయా గ్రంథం మరి 58వ అధ్యాయం 6వ వచనంలో దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు ఇది ఉపవాసముగా పరిగణింపబడింది. నిజమే, ఈరోజు ప్రపంచము సాంఘిక దురాచారాలు, సామాజిక అసమానతలు, మానసిక రుగ్మతలు, అలాగే మరి ఆర్థిక ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, ఇంకా చెప్పాలంటే రాజకీయ శూన్యత, ఇంకా మతపరమైన మరి దేశాల మధ్య యుద్ధాలు, ఈ కరువులు, కాటకాలు, భయంకరమైన పరిణామాల చేత, విచ్ఛిన్నకరమైన పరిస్థితుల చేత సమాజం పీడింపబడుతూ ఉంది. ఇవన్నీ కూడా దుర్వ్యసనాలతోనూ దుష్ట సంబంధమైన దుర్మార్గులు కట్టిన కట్లుగా మరి మనకి కనబడుతూ ఉన్నాయి. అలాగే మరి కాడిమాను మోకులు తీయుటయు అని అంటూ ఉన్నాడు. ప్రతి కాడిని విరగగొట్టాలి అంటున్నాడు. మరి బంధింపబడిన వారిని విడిపించడం అని అంటూ ఉన్నాడు. నిజమే, ఈరోజు మనం కట్టబడి ఉన్నాం అనేకమైన కట్ల చేత. అవి పాపపు కట్లు కావచ్చు, రోగపు కట్లు కావచ్చు, మరి మరణపు కట్లు కావచ్చు, ఇంకా చీకటి పాశముల చేత కట్టబడిన స్థితి కావచ్చు, చివరికి నరకపు కట్లు కావచ్చు. అనేక రకాల కట్ల చేత మనము బంధింపబడుతూ ఉన్నాం. అలాంటి బంధింపబడిన వారిని విడిపించుట అనేది నీ యొక్క ఉపవాస వ్రతములో ఉండవలసిన ఒక మరి శ్రేష్టమైన అంశంగా ఇక్కడ పరిగణింపబడుతుంది. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడినకు వస్త్రం ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని అంటూ ఉన్నాడు. ఇక్కడ క్రియలతో కూడిన ఉపవాస వ్రతాన్ని గురించి ప్రభు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఈ క్రియలు లేకపోతే నీలో పేదవారి ఎడల, అవసరతలో ఉన్నవారి ఎడల, బంధింపబడిన వాడి ఎడల, కట్ల చేత కట్టబడి ఉన్న వాని చేత, పాపపు బిలములో మరి దిగిపోయి ఊబిలో కూరిగిపోయిన వాని ఎడల ఒక జాలి, క్రైస్తవ కనికరము, ఒక బాధ్యత నీకు లేనట్లయితే నీవు ఎన్ని ఉపవాసాలు చేసినా అవి వ్యర్థంగానే పరిగణింపబడతాయి. నీవు గనక దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తే నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయిస్తుంది. స్వస్థత శీఘ్రముగా నీకు లభిస్తూ ఉంది. నీ నీతి నీ ముందర నడుస్తూ ఉంది. దేవుని మహిమ నీకు కావలి కాస్తూ ఉంది. చీకటిలో నీకు వెలుగు ప్రకాశిస్తూ ఉంది. అంధకారము నీకు మధ్యాహ్నము వలె మారుతూ ఉంది. క్షామ కాలమున సహితం నీవు తృప్తి పొందెదవు. ఇప్పుడు ఆకలి గొనిన వారలారా మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు అని దేవుని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనలో ప్రతి ఒక్కరము కూడా శ్రేష్టమైన ఉపవాసము, దేవుడు నియమించి నిర్దేశించిన ఉపవాసం చేయవలసిన వారముగా మనమున్నాం. అలాగే ఉపవసించుట అనే దాని ద్వారా మనలో స్వభావ సిద్ధమైన మార్పు చాలా స్పష్టంగా మనకి కనబడుతూ ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ఉపవాసం నిన్ను నీవు అదుపులో పెట్టుకొనుటకు, నిన్ను నీవు క్రమపరుచుకొనుటకు, నిన్ను నీవు సంస్కరించుకొనుటకు ఒక వేదిక కాగలదు. నూతన జన్మను పొందిన ప్రతి వ్యక్తి యొక్క ముఖ్యమైన అభ్యాసము ఉపవాసము. ఉపవాసంతో ప్రార్థించని విశ్వాసి పరలోక మార్గములో లేడని జోనథన్ ఎడ్వర్డ్స్ అనే ఒక స్కాలర్ తెలియచేశాడు. Fasting, it's not option, it is a obligation. Fasting, it is not a traditional thing, it is a spiritual practice. Fasting, it is not a punishment, it is a spiritual promotion. Fasting will help you to control and discipline your Christian life.
లైఫ్ అని అన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు ఉపవాసాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఉపవాసం బలు రక్కసి ముళ్ళ గచ్చ పొదలను గుబాళించే గులాబీల పూల తోటగా మారుస్తూ ఉంది. ఉపవాసం నీ బండరాతి శిలా హృదయాన్ని బద్దలు కొట్టి దానిని విరిగి నలిగిన హృదయముగా మార్చి ప్రియ దేవుని బిడ్డలారా నీ వ్యక్తిత్వాన్ని సున్నితమైన, సాత్వికమైన, నిస్వార్థమైన వ్యక్తిత్వంగా మలుస్తూ ఉంది. నీ హృదయాన్ని మాతృ హృదయంగా మారుస్తూ ఉంది. ఇది ఉపవాసం వలన మాత్రమే సాధ్యం ప్రియ దేవుని బిడ్డలారా. ఇది ఉపవాసం వలన మాత్రమే సాధ్యం. ఆనాడు ఇశ్రాయేలు సమాజానికి దేవుడు ఒక ప్రత్యక్ష గుడారాన్ని అనుగ్రహించాడు. కానీ ఈరోజు నీ వ్యక్తిగత భక్తి జీవితానికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్ష గుడారము ఉపవాసము. ఉపవాసములో దేవుని యొక్క దర్శనం విస్తృతంగా నీకు అనుగ్రహింపబడుతూ ఉంది. కాబట్టి నీ జీవితానికి ఉపవాసము ఒక ప్రత్యక్ష గుడారము. ప్రియ దేవుని సంగమ, మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మరొక వాస్తవం, ఉపవాసం నీవు దేవుడంటే ఏమిటో తెలుసుకోవడానికి కాదు, కానీ నీవేంటో నీవు తెలుసుకోవడానికి, నిన్ను గూర్చి నీవు తెలుసుకోవడానికి ఒక గొప్ప అభ్యాసము. నిజమే, మనలో చాలామంది ఎదుటివాని యొక్క స్థితిని తెలుసుకోవడానికి, ఎదుటివాని లోపాలు ఎత్తి చూపించడానికి, ఎదుటివాని వైపు మన వ్రేలు చూపించడానికి, ఎదుటివానికి తీర్పు తీర్చడానికి, ఎదుటివాన్ని విమర్శించడానికి ముందుంటాం. అలాంటి స్వభావం మంది. అయితే ఇక్కడ పౌలు మరి ప్రశ్నిస్తూ ఉన్నాడు. 9వ వచనం, రోమా 14:9, నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుణ్ణి నిరాకరించనేలా. మత్తయి సువార్త 7వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయ్యాలా. మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకుని అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు జోలికి వెళ్ళుమన్నట్లుగా ప్రభు చాలా స్పష్టం చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ఇదే యెషయా ప్రవక్త జీవితంలో యెషయా 6వ అధ్యాయంలో ఆయనకి దర్శనము కలగక ముందు యెషయా యొక్క వ్యక్తిత్వానికి, దర్శనము కలిగిన తర్వాత యెషయా యొక్క వ్యక్తిత్వానికి చాలా వైవిధ్యం ఉంటూ ఉంది, చాలా మార్పు ఉంటూ ఉంది. మనం గమనిస్తే ఈ యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో యెషయా ఎంతసేపు ఎదుటివాని వైపుకు వేలెత్తి చూపిస్తూ తీర్పు తీరుస్తూ ఉన్నవాడిగా మనకు కనబడతాడు. మీరు యెషయా 5వ అధ్యాయాన్ని తర్వాత మీరు చదువుకోండి. 8వ వచనం గమనిస్తే అక్కడ దురాశపరులకు శ్రమ అంటాడు. 11వ వచనం గమనిస్తే త్రాగుబోతులకు శ్రమ అంటాడు. 18వ వచనాన్ని గమనిస్తే పాపులకు శ్రమ అంటాడు. 20వ వచనంలో గమనిస్తే మూర్ఖులకు, అనగా కీలు మేడని మేలు కీడని చెప్పే వారికి శ్రమ అంటాడు. 21వ వచనం గమనిస్తే గర్విష్ఠులకు శ్రమ అంటాడు. అంటే ఎంతసేపు కూడా వారికి శ్రమ, వీరికి శ్రమ అని వేలెత్తి చూపించే మనస్తత్వం యెషయా ప్రవక్తలో మనకు కనబడదు 5వ అధ్యాయం గమనిస్తే. కానీ 6వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అతడికి ఆ పరలోకములో మరి ఉత్తర సభా పర్వతం మీద ఆ ధవళ సింహాసనాసీనుడైన దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, ఆ పరలోకములో శరాపులు కెరూబులను చూసినప్పుడు, ఆయన యొక్క ఆ చొక్కాయి అంచులు దేవాలయాన్ని కమ్ముకోవడం చూసినప్పుడు అప్పుడు అంటాడు యెషయా, అయ్యో నాకు శ్రమ. 5వ అధ్యాయంలోనేమో వాళ్ళకి శ్రమ, వీళ్ళకి శ్రమ, నీకు శ్రమ అని అంటూ ఉంటాడు. కానీ 6వ అధ్యాయంలో మాత్రం అయ్యో నాకు శ్రమ, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య, ప్రజల మధ్య నివసించువాడని, నేను నశించిపోతున్నాను అని అంటాడు. ఈరోజు ఆ మార్పు నీ జీవితంలోకి రావాలి. ఎదుటివాడిని మనం వేలెత్తి చూపించే స్వభావంలో నుండి, ఎదుటివాడికి మరి తీర్పులు తీర్చే స్వభావంలో నుండి ఉపవాస వ్రత ఆ అభ్యాసం
ఎదుటివానిలో ఉన్న బలహీనతల వైపు కాదు, నీలో ఉన్న బలహీనతల వైపు నిన్ను చూసేలా చేస్తుంది. నిన్ను నీవు స్వపరీక్ష చేసుకోవడానికి నిన్ను ప్రోద్బలపరుస్తూ ఉంది. నిన్ను నీవు తీర్పు తీర్చుకోవడానికి పురికొల్పుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అది రాకుండా నీవెప్పటికీ మారు మనసు పొందలేవు. ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్ముని యొక్క సహకారం నీకుంటుంది. పరిశుద్ధాత్ముడు నీ పాపాలను ఒప్పింప చేస్తాడు, పశ్చాత్తాపం పుట్టిస్తాడు, విరిగి నలిగిన హృదయాన్ని కలుగ చేస్తాడు. నీ పాపములను కప్పుకొనక ఒప్పుకుని విడిచిపెడతావు. కన్నీరు మున్నీరుగా విలపించి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్మ ప్రోద్బలము ద్వారా నీవు నీ దేవునికి పాదాల మీద పడి ప్రాధేయపడి ప్రార్థన చేస్తావు. నీవు దేవుని పాదాల మీద ప్రణమిల్లి ప్రార్థించడానికి, పశ్చాత్తాపడడానికి పరిశుద్ధాత్మ సహాయం నీకు అవసరం. అది నీవు ఉపవాస అభ్యాసము ద్వారా మాత్రమే సాధ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, క్రైస్తవ విశ్వాసంలో నీ దైనందిన సాధారణమైన ప్రార్థనా స్థితి నుండి ఉపవాసము అనే లోతైన స్థితికి నువ్వు వెళ్ళాలి. యెహెజ్కేలు గ్రంథంలో దేవుని బిడ్డల యొక్క అనుభవాలను వర్ణిస్తూ కొంతమంది చీలమండములం యొక్క లోతుకు మాత్రమే వెళ్తారు, కొంతమంది మోకాళ్ళ లోతుకు వెళ్తారు, కొంతమంది నడుము ములిగిన లోతుకు వెళ్తారు. కానీ కొంతమంది ములిగిపోయే అంతగా ఈదవలసినంతగా వారు అనుభవంలోనికి వెళ్తారు. ఈరోజు మన అనుభవం అలాంటి పరాకాష్ఠ స్థానాన్ని అలంకరించేదై ఉండాలి. ఉపవాస ప్రార్థన అనే ఒక సముద్రములో నీవు మునిగిన అనుభవం నీకు కావాలి. నీ కన్నీటితో నీవు మునిగిన అనుభవం నీకు కావాలి. సాధారణమైన ప్రార్థనలో దేవుణ్ణి వాడుకోవడం ఉంటుంది, కానీ ఉపవాస ప్రార్థనలో దేవుణ్ణి వేడుకోవడం ఉంటుంది. సాధారణమైన మన ప్రార్థనలో దేవుణ్ణి ఒక పంపిణీదారుడుగా మనం కొలుస్తాం, కానీ ఉపవాస ప్రార్థన అనుభవములో మన ప్రభువుని మన ప్రాణ ప్రియుడుగా స్వీకరిస్తాము. గమనించండి, నీ ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు ఏ స్థాయికి ఎదుగుతావంటే, దీవెనల కొరకు ప్రార్థించే స్థాయి నుండి దేవుని సన్నిధి కొరకు ప్రార్థించే స్థాయికి ఎదుగుతావు. మనం ప్రార్థించాల్సింది దీవెనల కొరకు కాదు, ఆశీర్వాదములకు కర్త అయిన క్రీస్తు యొక్క సన్నిధి కొరకు. అందుకే కీర్తన 16:11 నీ సన్నిధిని సంపూర్ణ సంతోషములు కలవు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన సన్నిధి కొరకు మనం ప్రార్థించాలి. ఆయన సన్నిధి మనతో ఉంటే మనకు ఆయుష్ ఉన్నట్టే, ఆరోగ్యం ఉన్నట్టే, ఆశీర్వాదం ఉన్నట్టే, ఐశ్వర్యం ఉన్నట్టే, అన్నీ ఉన్నట్టే. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది, శరీర సంబంధమైన విషయాల కొరకు ప్రార్థించుట అనే స్థాయి నుండి ఆత్మ సంబంధమైన విషయాల కొరకు ప్రార్థించే స్థాయికి నువ్వు ఎదుగుతావు. శరీర సంబంధమైన విషయాలు ఎంతసేపు మన ఆరోగ్యం, మన ఐశ్వర్యం, మన విద్య, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, ఇల్లు, ఇవే మన శరీర సంబంధమైన కోరికలు. మనవి తీరిపోయాక మన పిల్లల కొరకు. కానీ నీవు ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు నీవు దేవుణ్ణి అడగాల్సింది మారు మనసు కొరకు, పాప క్షమాపణ కొరకు, రక్షణ కొరకు, క్రీస్తు పోలిక కొరకు, ఆత్మ ఫలాల కొరకు, ఆత్మ వరముల కొరకు, ఆత్మ జ్ఞానము కొరకు, హృదయ శుద్ధి కొరకు, ఆత్మీయ అభిషేకం కొరకు, నిత్య జీవం కొరకు. ఇవి ప్రధానమైనవి. వీటి కొరకు నీవు ప్రాముఖ్యతనిచ్చి ప్రార్థించవలసిన అగత్యతను కలిగి ఉన్నావు. మూడవది, ఆచారబద్ధంగా ప్రార్థించే స్థాయి నుండి ఆత్మీయంగా ప్రార్థించే స్థాయికి ఎదుగుతావు. నాలుగవది, నీ స్వంత చిత్తమును నెరవేర్చుకొనడానికి కాక, ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చే స్థాయికి నీ ఉపవాస ప్రార్థన నిన్ను ఎదగడానికి కృప చూపిస్తూ ఉంది. అలాగే స్వంతము కొరకే కాక ఇతరుల కొరకు ప్రార్థించడం నీకు నేర్పుతూ ఉంది. సాధారణంగా మనము ప్రార్థన ఎలా ఉండాలంటే, సాలీడు తన కొరకే తన యొక్క గృహాన్ని నిర్మించుకుంటుంది, కానీ తేనెటీగ ఇతరుల కొరకు తేనె పట్టును నిర్మిస్తూ ఉంది. ఈరోజు మన యొక్క ప్రార్థనలో స్వార్థం ఉంటుంది, కానీ ఉపవాస ప్రార్థనలో త్యాగం ఉంటుంది.
అది ఎలాంటి త్యాగము అంటే, ప్రార్థనలో సాధారణంగా మన కొరకు, మన కుటుంబం కొరకు, మన స్నేహితుల కొరకు, మన బంధువుల కొరకు, మన అనుకున్న వారి కొరకే ప్రార్థన చేస్తాం. కానీ ఉపవాస ప్రార్థనలో మన శత్రువుల కొరకు కూడా మనం ప్రార్థన చేయగలుగుతాం. ఇది నిజం. ప్రభు అంటూ ఉన్నాడు, నీ స్నేహితుడిని, నీ వాణ్ణి మాత్రమే ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్తూ ఉన్నారు కదా. నేను చెప్తున్నాను, నీ శత్రువు కొరకు నీవు ప్రార్థించు, నీ శత్రువుని దీవించు, నీ శత్రువుని ప్రేమించు. అది ఉపవాస ప్రార్థన ద్వారా ఎదగాల్సిన ఒక స్థాయి. అన్యుడు కూడా తన స్నేహితుడిని ప్రేమిస్తాడు, అన్యుడు కూడా తన పొరుగువాడిని ప్రేమిస్తాడు. అతనికి నీకు పెద్ద వ్యత్యాసం ఏముంది? నీవు నీ శత్రువు కొరకు ప్రార్థన చేయి, నీ శత్రువుని క్షమించు, నీ శత్రువుని దీవించు. ఈరోజు నీవు ఆ స్థితికి ఎదగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అలాగే శ్రమల నుండి తప్పించుకొనుటకై ప్రార్థించే స్థాయి నుండి శ్రమలను అధిగమించే స్థాయికి నిన్ను తీసుకుని వెళ్తూ ఉంది నీ ఉపవాస ప్రార్థన. ఇక చివరిగా ఉపవాస ప్రార్థన మనల్ని పాలబుడ్డి ప్రార్థనా స్థాయి నుండి పోరాట ప్రార్థనా స్థాయికి నిన్ను తీసుకుని వెళ్తూ ఉంది. పోరాటముతో పెనుగులాడి దేవుని ఎదుట దోసెలొగ్గి దేహి అని అడిగి ఆర్దించి విన్నవించుకొని మనము చేసి ప్రార్థించి మొర్రపెట్టి పెనుగులాడి గోజాడే స్థాయికి నిన్ను తీసుకుని వెళ్తూ ఉంది ఉపవాస ప్రార్థన. ఉపవాసములో మోకాళ్ళపై కృంగిన వాని యొక్క ముఖము ధవళ సింహాసనాసీనుడైన దేవుని ఒడిలో ఒదిగిపోతుంది. అట్టి అనుభవములోనికి మనందరినీ నడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మెండుగా మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిండునుగాక. అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు, ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా.